ప్రాబబిలిటీ సంభావ్యత ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ టుగెదర్ at random. What is the probability of getting 1 రాజు and 1 క్వీన్ ఈజ్? బాగా కలిపిన 52 పేక ముక్కల నుండి 2 పేక ముక్కలను యాదృచ్ఛికంగా తీసిన అవి ఒక రాజు మరియు ఒక రాణి అగుటకు సంభావ్యత ఎంత అన్నాడు. చూడండి, నెంబర్ ఆఫ్ ఎస్ ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 పేకల నుంచి 2 తీయాలి. కాబట్టి 52C2 దీని ఫార్ములా ఇది. 52 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 52 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 26 ఇంటూ 51 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1326 ఇది వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈ రావాలంటే ఏమైంది చూడండి ఒకసారి, ఒక రాజు రావాలి మరియు ఒక రాణి. కాబట్టి రాజులు 4 ఉంటాయి, కింగ్లు. తర్వాత 4C1 ఇంటూ 4C1 2 టైమ్స్ అనమాట. దీన్ని మనం 4C1 చేస్తే ఏమవుతుంది 4 ఇంటూ 4 వస్తుంది. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే చూడండి ఇక్కడ ఎంత వచ్చిందంటే చూడండి 13, 26. దీంట్లో 2 టేబుల్ తీసేసుకుంటే చూడండి 2 6 are 2 6 are 2 3s are. సో ఆన్సర్ ఈజ్ 8 డివైడెడ్ బై 663. ఆన్సర్ ఈజ్ 8 డివైడెడ్ బై 663.